విషయం ఏంటంటే నా భర్త తగ్గిన 8 నెలలకైనా నాకు గుండెలో ట్రబుల్ వచ్చింది. ట్రబుల్ రాంగలే నేను ప్రార్థన చేసుకున్నా, ఏం ప్రభా నా భర్తను లేవనెత్తావు, మళ్ళీ నన్ను వాడగొట్టే వెళ్ళానని నేను ప్రార్థన చేసుకొని కాటూరు ఆసుపత్రిలో చేసుకున్న కొన్నాటికి మళ్ళీ 8 నెలలకు మళ్ళీ 2వ ట్రిప్ వచ్చింది. 2వ ట్రిప్ రాగానే మా చెల్లెల కూతురు నా భర్త నా కాకుండా ఉండేలేకే అప్పుడు మంచి కరోనా టైం జూన్ నెలలో వచ్చింది. జూన్ నెలలో రాగానే నేను 12 రోజులు 13 రోజులు అన్నం లేకుండా ఆ నొప్పితోటి జ్వరం వాటితోటి బాధపడ్డా. ఎవరికి తెలియకుండా ఆటోలో దుక్కున్నాడు, ఈ ఆసుపత్రిలో తగ్గిద్దాము కరోనా టైంలో నన్ను దుక్కుతానే ఉన్నాడు. ఇక మా అన్నయ్యకి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళండి అమ్మా అప్పుడు చేసుకున్నారు అన్నాడు. అక్కడికి పోతే ఈసీజీలో ఏం తీలా, అది తీపించుకొని గుండెలో ఈకో ఉండిద్ది, అది కూడా తీపించుకొని అప్పుడు తెలిసి అన్నారు. అక్కడ మేము 9ంటికి వెళ్ళామే, 4ంటికి పిలిచారు నా పేరు. అంతమంది చెట్ల కింద అల్లాడుతున్నారు, నేను అల్లాడుతున్నా. ఇడ్లీ తినకుండా ఏం తినకుండా లానికి తీసుకెళ్ళారు. అది ఎంత చినుకులలో పడేది, మీద పెట్టడం మొత్తం తడిసి వచ్చాయి బయటికి. అది నన్ను పట్టుకోవాలో చూడాల వచ్చేలేక తగ్గలేదని మా అన్నయ్య ఏం చేశాడంటే మనోహర్ హాస్పిటల్కి, అమ్మాయి నువ్వు పొద్దున్నేరా మనోహర్ హాస్పిటల్కి వెళ్దామన్నారు. మళ్ళీ మేము ఆటో కట్టుకొని సాయంకాలం 6ంటికల్లా ఇంటికి వచ్చాం. వచ్చేలేక రాత్రి 12 గంటకి నాకు విపరీతమైన గుండెలో తెచ్చుకొచ్చింది. నాకు గుడ్డల్లో గొడ్డను పిడినట్టు అంటే ఆడు పొనుకునేలేకే నా చెల్లెలు కూతురు నా వెనకిడితే ఉరికింది. ఏం పెద్ద మమ్మల్ని వచ్చిందని నీకు నేర్పోనాను. నా భర్త ఉరికేలేక రాత్రి 1 గంటకి అక్కడే కూర్చునేలేక నా భర్త దర్శనం వచ్చిందని చెప్పి అదే దర్శనం నాకు కూడా ఏమైనా బిళ్ళలు ఉంటాయేమో దానివల్ల తగ్గిద్దామని నా భర్త ఇంట్లోకి వెళ్ళాడు. నా కూతురు అయితే నా దగ్గర ఉంది. నేను నా కూతురుతో అన్నా, అమ్మ నేను చచ్చిపోతే నువ్వు భయపడవద్దు, మీ అమ్మ వచ్చింది వెళ్ళు నువ్వు మీ అమ్మ అంటే అన్న. ఏంటో ఏమన్నా నాకు శివస్థితి అయ్యా, గుండెల్లో నాకు గొడవలు పిండుతుంది, ఇంక భూమి మీద నేను బతకలేను అని అనుకున్నా. ఆయన బెళ్ళ కోసం ఎప్పుడైతే వెళ్ళాడో మాకు అప్పుడు గేట్ లేదు. అటు నుంచి లోపల నుంచి తెల్లని వస్త్రాలు వేసుకొని చెంది ఎట్టు అనుకుంటా వచ్చాడు. నేను అక్కడే బండ మీద కూర్చొని ఎట్టు అనుకుంటూ వచ్చి లోపలికి మాకు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాలేకే ఆ బెళ్ళ ఎప్పుడైతే వేసుకున్నాడు ఆ రాత్రికి ఒక రాత సర్దు మరిగింది. తెల్లారిపాటికే మేము మనోహర్ హాస్పిటల్కి వెళ్ళాం. మా కాడికి ముందు కూడా మా అన్నయ్య పోయి మాకు అవి రాపించి చెందించి అన్నీ చేసాడు. అప్పటికి ఇప్పుడు గుండెలో నొప్పి అన్నది రాలేదు, కాకపోతే మందులు నెలకి వాడుతూనే ఉన్నాను. మా ఇద్దరు ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ స్థుతి కూడికి పెట్టుకోవాలంటే నేను ఎందుకు అనుకున్నా, ఆయా బిడ్డలు కోల్పోయా. నేను ఏం చేసి నేను సంతోషించాలి చెందాలనుకున్న మనుషులు ఎప్పుడు 50 గంటలు పడుకున్నప్పుడు వాళ్ళు ఎడుతా ఇట్లా కాదనుకొని నేను సువార్త కోసం పెట్టుకొని నేను కూడా నా కళ్ళారు చూసుకోవాలని నా గృహం ఉంది. దాన్ని అందరిని కూడా మాకిద్దరు కూడా తృప్తిగా ఉండిద్దాన్ని అని సంవత్సరం సువార్త కూడికి పెడుతున్నాను, చెందుతున్నాను. మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇద్దరు ఆరోగ్యం బాగుండాలి, చెందాలని. ఈ స్థితిలో నేను ఒకప్పుడు లేదు అనుకున్నప్పుడు కూడా ఈ స్థితిలో ఉంచాడంటే నా భర్త బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఈ స్థితి వచ్చింది. ఇది వచ్చినందుకు మనం చెప్పుకోకూడదు, చెబుతూనే ఉన్నాను. నేను భర్త పాపలు ఇద్దరు కూడా మీరు అందరూ వచ్చినందుకు అందరికీ వందనాలు. దేవుడి